తల్లికి ఎటువంటి రిస్క్ ఉంటుంది ఈ లేట్ ప్రెగ్నెన్సీస్ వల్ల, తర్వాత పిల్లలకి ఎటువంటి రిస్క్ అంటే పుట్టబోయే బిడ్డకి. సో ఫస్ట్ తల్లి గురించి మాట్లాడుకుందాం. తల్లికి అసలు ఎటువంటి రిస్క్లు స్టార్ట్ అవుతాయి? జెస్టేషన్ డయాబెటీస్ కానీ, బీపీ కానీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో లేట్ ప్రెగ్నెన్సీస్కి ఇటువంటి రిస్కులు ఉంటాయా మ్యామ్? లేట్ ప్రెగ్నెన్సీలో డెఫినెట్లీ నేను ఇందాక చెప్పినట్టు ఈ రిస్క్ అనేది కొంచెం ఎక్కువ, ఇంకొక 5-10% ఎక్కువగానే ఉంటుంది మామూలు ప్రెగ్నెన్సీస్ కన్నా. సో ఆల్రెడీ బై ఛాన్స్ ప్రెగ్నెంట్ అయిపోయారు. సో ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత ఒకవేళ బేబీ హెల్తీగా డెవలప్ అవుతుందా, మదర్ ప్రెగ్నెన్సీ జర్నీ హెల్తీగా ఉంటుందా లేదా అన్నది మనం ఫస్ట్ అసెస్మెంట్ మనం ప్రెగ్నెంట్ ఉమెన్ మా దగ్గరికి వచ్చినప్పుడే అసెస్మెంట్ చేసుకుంటాం. అంటే ఆల్రెడీ డయాబెటీస్ చేంజెస్ ఏమన్నా బాడీలో స్టార్ట్ అయినాయా, ఆల్రెడీ ఏమన్నా బీపీ ఆన్ ద హయ్యర్ సైడ్ ఉందా లేదా అని. ఎందుకంటే ఒక గర్భం దాల్చిన తర్వాత బాడీలో కొన్ని చేంజెస్ జరుగుతాయి, ఫిజియోలాజికల్ చేంజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటాం. అంటే కొంచెం గర్భాశయానికి ఎక్కువగా రక్త ప్రసరణ చేయడానికి రక్తనాళాలు కొన్ని చేంజెస్ అండర్గో అయ్యి దాని ద్వారా యూట్రస్కి ఎక్కువ బ్లడ్ సప్లై చేయటము, బేబీకి కావాల్సిన న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న పదార్థాలన్నీ బేబీకి సప్లై చేయడానికి మనకి మాడ్యులేషన్ అన్నది జరుగుతుంది బాడీలో. అది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ రక్తనాళాలు అంత బాగా మాడిఫై అవ్వవు. ఓకే, ఆ వాసోడైలేటర్ మెకానిజమ్స్ కానీ లేకపోతే మాయ డెవలప్ అయ్యే ప్లసెంటా కానీ అంత ఎఫెక్టివ్గా మనకి డెవలప్ అవ్వదు అనమాట ఒక ఏజ్ వచ్చిన తర్వాత. సో ఏదైతే ఈ ట్రోఫోబ్లాస్టిక్ ఇన్వేజన్ అని కానీ ఆ వాసోడైలేటర్ మెకానిజమ్స్ అన్ని బాడీలో మనకి సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోయినా, సరిగ్గా జనరేట్ అవ్వకపోయినా కానీ మనకి బేబీకి రక్త ప్రసరణ అనేది ఎఫెక్టివ్గా రీచ్ అవ్వదు. అప్పుడు బేబీ గ్రోత్ అన్నది మనకి రెస్ట్రిక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఐయూజీఆర్ బేబీస్, ఫీటల్ గ్రోత్ రెస్ట్రిక్షన్ అంటాం. అంటే అనుకున్న దానికంతా గ్రోత్ మనం చూడమన్నమాట. సో బేబీ రిలేటెడ్ చేంజెస్ ఎలా, ఆ గ్రోత్ రెస్ట్రిక్ట్ అవ్వటం వల్ల, రక్త ప్రసరణ సరిగ్గా రాకపోవటం వల్ల, న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోతూ ఉంటే ప్రతి ఒక్క ఆర్గన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అదే వాసోడైలేటర్ మెకానిజం మనకి మదర్కి బీపీ కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో అది అవ్వకపోవటం వల్ల మదర్కి లేట్ ప్రెగ్నెన్సీస్లో బీపీ బాగా పెరిగిపోవటము, ఆ బీపీలో మనకి ఫిట్స్ అన్నది రావటం, అంటే ప్రీ ఎక్లాంసియా అన్న కండిషన్స్ రావటం అన్నది ఎక్కువ చూస్తూ ఉంటాం. ఓకే, జెస్టేషనల్ డయాబెటీస్ ఏదైతే మనం ఎల్డర్లీ ఏజ్ అంటే మామూలుగానే వయసు మీరుతూ ఉండి ఈ రోజులో ఎలా ఉంటే ఉబ్బకాయము డయాబెటీస్ అన్నది కామన్గా ఎస్పెషల్లీ మన ఇండియన్ పాపులేషన్లో ఇంక్రీజ్ అవుతుంది రిస్క్. సో అది కూడా ప్రెగ్నెన్సీస్లో మనకి 20 వీక్స్ దాటిన తర్వాత ఇంకా ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో వీళ్ళు మనకి ప్రెగ్నెన్సీలో ఫస్ట్ టైం మా దగ్గర విజిట్ వచ్చినప్పుడే అసలు షుగర్ వచ్చే టెండెన్సీ ఉందా, ఆ రిస్క్ ఏమైనా ఉందా అని ముందుగానే చూసుకొని దానికి రిలేటెడ్గా వాళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం.